స్థితి నుంచి మార్పు చేయటం కోసమే ఇవాళ రాష్ట్రంలో ఒక బంద్ ఇచ్చి బంద్ ద్వారా ఈ ఈ పెద్ద పార్టీలకు మేము ఏంటిది అని అంటే అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఖచ్చితంగా బీసీ ప్రజలు ఓటు రూపంలో తిరుగుబాటు చేస్తారు. 2028లో జరగబోయే ఎన్నికలలో సరైనటువంటి బుద్ధి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు 18వ తేదీన మేము ఇచ్చే ఏదైతే బంద్ ఉందో అది న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఏదైతే పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కలిగి ఉండి ఈ సంపదను దోచుకొని అసెంబ్లీని దోచుకొని మంత్రి పదవులన్నీ దోచుకొని ఉన్న వర్గాలకు అదేవిధంగా ఏమి దక్కనటువంటి వర్గాలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. రేపు 18వ తేదీన జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో బంద్ ఏదైతే ఉందో మేము అమాయకుల పక్షాన జరుగుతున్నటువంటి పోరాటం, నోరు లేని మూగ జీవాల పక్షాన ఇస్తున్నటువంటి పోరాటం. ఇప్పటివరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టని ప్రజల తరపున పోరాటం చేస్తున్నటువంటి సమానత్వం కోసం పోరాటం కోసం జరుగుతున్నటువంటి బంద్ అది. అదేవిధంగా స్థానిక సంస్థలలో కూడా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాకుండా అడ్డుపడుతున్నటువంటి దానికి అటువంటి ప్రజానికానికి దక్కని ఆ సీట్లు కూడా పొందకుండా అడ్డుపుల్లలు వేస్తున్నటువంటి వారి పక్షాన మేము పోరాటం కోసం జరుగుతున్నదే ఈ బంధు కార్యక్రమం. కాబట్టి బంధు అనేది ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. బీసీల పక్షాన ఇవాళ ఏందనంటే బంధు జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా కొన్ని కులాలే ఈ బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, జెడ్పీటీసీ సీట్లు, సర్పంచ్ సీట్లు కొల్లగొట్టి ఈ 78 సంవత్సరాల నుంచి అనుభవిస్తుంటే ఇంకా మేము ఎంతకాలం మౌనంగా ఉండాలి? అందుకనే మేము బంధు పిలుపు ఇవ్వటం జరిగింది. ఎన్నో బంధులను మా ప్రజానీకం ఎంతోమంది బంధులను విజయవంతం చేశారు. టీఆర్ఎస్ ఇచ్చిన బంధువులను విజయవంతం చేశారు, కాంగ్రెస్ ఇచ్చిన బంధువులను విజయవంతం చేశారు. ఎవరెవరి ప్రయోజనాల కోసం కష్టపడ్డారు. కానీ ఇలా ఈ 18 నాడు జరగబోయే బంధు బీసీల కోసం జరిగే బంధు, బీసీలకు న్యాయాన్ని ఇచ్చే బంధు, బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే బంధు. అది రేపు జరగబోయే 18వ తారీఖు నాడు చేయబోయే బంధు బీసీలకు సర్పంచులు ఎక్కువ మంది సర్పంచులు కావడానికి ఉపయోగపడే బంధు. 18వ తేదీ నాడు జరగబోయే బంధు అన్ని కులాలకు అన్ని మతాలకు జనాభా ప్రాతిపదికన సీట్లు ఇచ్చే బంధు. కాబట్టి ఆ బంధు ప్రజాస్వామ్యబద్ధమైంది. కాబట్టి దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత, దానికి ఇవాళ రోడ్ల మీద రావాల్సినటువంటి బాధ్యత ఎక్కడికక్కడ కమిటీలుగా ఏర్పడి మొత్తం ఏందనంటే మరి డిపోల నుంచి బస్సులు వెళ్లకుండా డిపోల ముందు కూర్చోవాలి. ఎక్కడికక్కడ ఏంటిది అని అంటే రోడ్లు స్వచ్ఛందంగానే తమంతట తామే మరి బంద్ చేసుకునే విధంగా ఒక వాతావరణాన్ని సృష్టించాలని మొత్తం యావత్తు ప్రజాస్వామ్యవాదులు కూడా, రెడ్డిలలో ఉన్న ప్రజాస్వామికవాదులు, వెలమలలో ఉన్న ప్రజాస్వామికవాదులు, అగ్రకులాలు ఉన్న ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్టు వర్గాలు, అన్ని పార్టీలు కూడా ఈ బంద్కు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చి ప్రకటించడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి అటువంటి వర్గాలు కూడా ఈ బంద్కు మద్దతు ఇవ్వాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.